హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే ఫ్యామిలీతో కేరళ ట్రిప్ అనేది ప్లాన్ చేసుకున్నాం. సో ఇంకా మా హనీ చూసారా, లేట్ లేకుండా లగేజ్ అయితే ప్యాక్ చేస్తుంది. మేము జర్నీ స్టార్ట్ చేసే 2 days ముందే లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాం అనమాట. మేము ప్యాక్ చేసుకున్న లగేజ్తో ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఆ రోజు ఫుల్ ఫాగీ డే అనమాట. మార్నింగ్ టైం ఈ విధంగా మంచు అయితే ఉంది, అస్సలు రోడ్డు కూడా కనిపించడం లేదు. సో ఇంకా ఫైనల్లీ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యామన్నమాట. సో ఇది వచ్చి విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇక్కడే మేము హైదరాబాద్కి ఫ్లైట్ అనేది ఎక్కుతున్నాం అన్నమాట. ఇంకా వెరిఫికేషన్, లగేజ్ చెక్ ఇన్ అంతా కంప్లీట్ అయ్యాక బోర్డింగ్ పాసెస్ అయితే తీసుకున్నాము. సో ఆ రోజు ఫాగీ డే కాబట్టి ఫ్లైట్స్ అన్నీ డిలే ఉన్నాయన్నమాట. అక్కడ ఎయిర్పోర్ట్ స్టాఫ్ కూడా ప్యాసింజర్స్తో అదే మెన్షన్ చేస్తున్నారు, ఫ్లైట్స్ అన్నీ ఫాగ్ వల్ల డిలే అవుతున్నాయని. 10:30కి స్టార్ట్ అవ్వాల్సిన మా ఫ్లైట్ డిలే వల్ల 12:30కి స్టార్ట్ అయిందనమాట. సో ఇంకా ఎయిర్పోర్ట్లో మేమైతే 12:30 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. మేము 9కే ఎయిర్పోర్ట్ అనేది రీచ్ అయ్యామన్నమాట. కానీ ఫ్లైట్ డిలే వల్ల 12:30 వరకు అవర్స్ అనేది ఎయిర్పోర్ట్లో వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకా ఈ పిల్లలతో మామూలుగా ఉండదు కదా. మా హనీ చూసారు ఏం చేస్తుందో, ఇంకా ఎయిర్పోర్ట్లో ఫుల్ ఆడటం స్టార్ట్ చేశారు అటు ఇటు తిరుగుతూ. మేమైతే ఈ ఎయిర్పోర్ట్లో సింగర్ సాకేత్ గారిని చూసాము. సో తనతో ఒక సెల్ఫీ అనేది తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ రన్వే మీదకి వెళ్ళడానికి మనకి ఒక బస్ అనేది వస్తుందన్నమాట. ఆ బస్ ఎక్కి మనం ఫ్లైట్ ఉన్న రన్వే మీదకి ఇలా వెళ్ళాలి. సో మేమైతే ఇండిగో ఎయిర్వేస్లో ఫ్లైట్ అనేది బుక్ చేసుకున్నాం అనమాట. సో ఆ రన్వే మీదకి వచ్చేసాము, ఇంకా ఫ్లైట్ అనేది ఎక్కబోతున్నాము. సో ఇది వచ్చి మా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అని చెప్పొచ్చు. మా హస్బెండ్ అయితే చాలాసార్లు ఎక్కారు, కానీ నాకు, హనీకి, టింకుకి అలాగే మా ఫ్యామిలీ మొత్తానికి ఇది వచ్చి ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అనమాట. సో ఫస్ట్ ఫ్లైట్ జర్నీ కదా, ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ ఎలా ఫేస్ చేసామో కూడా ఈ వీడియోలో మేము మీతో షేర్ చేసుకోబోతున్నాము. ఇంకా మనం ఫ్లైట్ అనేది ఎక్కి కూర్చున్న తర్వాత అక్కడ ఎయిర్ హోస్ట్ వాళ్ళు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. అంటే సీట్ బెల్ట్ పెట్టుకోమని ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తారు, అవన్నీ మనం ఫాలో అవ్వాలి. సో ఇంకా ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయ్యింది. ఆ వీడియో క్లిప్స్ అనేది మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ.
ఫ్లైట్ అనేది డిలే అయినా 12:30కి మేము ఫ్లైట్ ఎక్కితే 1:30కి హైదరాబాద్ రీచ్ అయ్యామన్నమాట. అస్సలు జర్నీ అనేది తెలియలేదు. సో కిడ్స్తో కొంచెం స్టార్టింగ్లో వెయిట్ చేశారు, తర్వాత అడ్జస్ట్ అయ్యారు. సో జర్నీ అనేది అస్సలు తెలియకుండా చాలా క్విక్గా మేము రీచ్ అయిపోయామన్నమాట. సో ఇక్కడైతే ఫ్లైట్ ల్యాండింగ్ అవుతుంది, మీకు అదే వీడియోలో షేర్ చేస్తున్నాను. స్లోగా ఫ్లైట్ అనేది రన్వే మీదకి ల్యాండ్ అయ్యిందనమాట. ఇంకా మేము ఫ్లైట్ అనేది దిగేసి మళ్ళీ బస్ ఎక్కి రన్వే మీద నుంచి ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. సో ఇంకా ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేసాము. ఇది వచ్చి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట అట్ హైదరాబాద్. సో ఇక్కడి నుంచి మళ్ళీ మేము కోచి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవ్వాలి. సో ఫ్లైట్ వచ్చి 3:30కి ఉంది. మీన్వైల్ మేము 1:30కి ఎయిర్పోర్ట్లో దిగాం కాబట్టి లంచ్ అదంతా ఫినిష్ చేసుకొని మళ్ళీ 3:30కి ఆ ఫ్లైట్ అయితే క్యాచ్ చేయాలి. సో ఇది వచ్చి కనెక్టింగ్ ఫ్లైట్స్ అనమాట. సో లగేజ్ కూడా కనెక్టింగే కాబట్టి మేము విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో లగేజ్ వదిలేసాం కదా, అది డైరెక్ట్ మనం కొచ్చిలో కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంక మన చేతిలో లగేజ్ కూడా ఉండదు. ఎయిర్పోర్ట్లో ఉన్న స్టాల్స్ అన్నీ చూస్తూ ఇక మేమైతే కేఎఫ్సీకి అయితే వచ్చేసాము. ఇంకా కేఎఫ్సీలో వింగ్స్ ఆర్డర్ చేసుకున్నాము. సో ఇక్కడ మా హనీ చూసారా ఆ సాస్ ప్యాకెట్స్ చూసింది, అవి కావాలని గోలా. ఓన్లీ కేఎఫ్సీతో మా కడుపు అయితే నిండదు కాబట్టి మేము ఒక వెజ్ బిర్యానీ ఒక నాన్ వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకొని మా లంచ్ అయితే కంప్లీట్ చేసాము. ఇంకా నెక్స్ట్ ఫ్లైట్కి అయితే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇప్పుడు మేము బోర్డ్ అవుతుంది కొచ్చికి వెళ్ళే ఫ్లైట్ అనమాట. కొచ్చి ఎయిర్పోర్ట్లో దిగాలి. హైదరాబాద్కి రీచ్ అవ్వడానికి ఎక్కిన ఫ్లైట్ అనేది ఇండిగోదే అయినా కొంచెం చిన్నగా అనిపించింది. అంటే సీటింగ్ వచ్చి అక్కడ 2 రోస్లోనే ఉంది, అది కొంచెం స్మాల్గా అనిపించింది. సో ఇప్పుడు మేము కోచికి వెళ్ళటానికి హైదరాబాద్లో ఎక్కిన ఫ్లైట్ అయితే బిగ్గెస్ట్ ఫ్లైట్గా అనిపించింది అనమాట, పెద్దగా ఉంది. సో సీటింగ్ వచ్చి కూడా 3 రోస్ అంటే 3 సీటింగ్స్తో ఉందన్నమాట. సో ఇందాక ఎక్కిన ఫ్లైట్ కన్నా ఈ ఫ్లైట్ అయితే కొంచెం పెద్దగా అనిపించింది. ఇదిగోండి 3 సీటింగ్స్తో ఉంది, ఇలాగా 3 సీటర్స్తో. సో ఫ్లైట్ కూడా లాంగ్గా ఉంది. సో దీనికి రన్వే ఎక్కి రావడానికి డైరెక్ట్గా ఇచ్చేసారనమాట, మనం బస్ ఎక్కి రాకుండా డైరెక్ట్ కనెక్టివిటీ ఇచ్చేసారు. మనం ఎయిర్పోర్ట్లో నుంచి ఆ రూట్లోకి వచ్చేసి డైరెక్ట్ ఫ్లైట్ అనేది అక్కడ ఉంటుంది కాబట్టి ఆ ఫ్లైట్ అనేది ఎక్కేసాను అనమాట. ఇంకా
సో ఫస్ట్ ఫ్లైట్‌లో అయితే నేను అంతేం ఫీల్ అవ్వలేదు గానీ, ఈ ఫ్లైట్‌లో ఈ క్లౌడ్స్ ఇలా స్కై చూస్తుంటే నాకు చాలా ఎక్సైట్‌మెంట్‌గా అనిపిచ్చింది. ఎంతైనా ఫస్ట్ జర్నీ కాబట్టి ఈ ఫీల్ అనేది ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటున్నాను అందరికీ. సో నేనైతే చాలా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యాననమాట. ఫైనల్లీ రన్వే మీదకి ఫ్లైట్ అనేది ల్యాండ్ అయిపోయింది. ఇంకా మనం ఈ ఫ్లైట్ కూడా దిగేయాల్సిన టైం అయితే వచ్చేసింది. సో ఇంకా ఫ్లైట్ అయితే దిగేసామన్నమాట. ఇంకా ఎయిర్పోర్ట్ లోపలికి స్టార్ట్ అయిపోతున్నాము. సో ఇలా డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి మనం బస్సులో ఏం ఎక్కకుండా డైరెక్ట్ ఇలాగా ఫ్లైట్లో నుంచి ఎయిర్పోర్ట్లోకి అనేది స్టార్ట్ అయిపోవచ్చు. సో ఇది వచ్చి కొచ్చి ఎయిర్పోర్ట్ అనమాట. ఇంకా మనం ఇక్కడ బ్యాగేజ్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పాను కదా, విజయవాడలో లగేజ్ అనేది చెక్ ఇన్ చేసాం కాబట్టి డైరెక్ట్ ఆ బ్యాగేజ్ అనేది ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి. సో ఫ్లైట్స్లో నుంచి బ్యాగేజ్ అయితే ఈ విధంగా బెల్ట్స్ మీదకి వస్తుంది. ఎవరి బ్యాగ్ వచ్చినప్పుడు వాళ్ళ లగేజ్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. సో మేము కూడా మా లగేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఇంకా ఫైనల్లీ మా లగేజ్ కూడా వచ్చేసింది. వాటిని కలెక్ట్ చేసుకొని ఇంకా బయటకైతే స్టార్ట్ అయిపోయాము. సో మాకు ఇది అసలైన టాస్క్. ఎందుకంటే మేము క్యాబ్స్ కానీ ఏమీ బుక్ చేసుకోలేదు. మేము ఎయిర్పోర్ట్ బయటకు వచ్చాక అక్కడ క్యాబ్స్ అయితే ఆగుతున్నాయి. సో క్యాబ్ అయితే మాట్లాడుకుందాం అనుకున్నాం కానీ అవన్నీ ప్రీపెయిడ్ క్యాబ్స్ అనమాట. సో ముందుగానే బుక్ చేసుకున్న క్యాబ్స్. సో ఇంకా ఎయిర్పోర్ట్లో నుంచి బయటకైతే రావాల్సి వచ్చింది. సో చాలా డిస్టెన్స్ ఉందన్నమాట ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రావడానికి. మీకు ఓవరాల్ వ్యూ ఒకసారి చూపిస్తున్నాను. అదే ఈ పిల్లలతో ఆ లగేజ్తో ఆ ఎయిర్పోర్ట్ బయటకి రావడం అనేది నిజంగా టాస్క్ అనిపించింది మాకు. ఎయిర్పోర్ట్ అనేది బిగ్గా అనిపించింది. సో ఇంకా మేమైతే ఆ రోజు ఈవినింగే ఫ్లైట్ దిగంగానే మున్నార్ అనేది స్టార్ట్ అవుదాం అనుకున్నాం. కానీ పిల్లలు చాలా క్రాంకీగా ఉన్నారు. సో ఇంకా వాళ్ళు ఇసుకిస్తున్నారు. అంత జర్నీ మళ్ళీ చేయలేమని చెప్పి మేము ఎయిర్పోర్ట్ ఎదురే రూమ్ అనేది తీసుకున్నాము. మేము తీసుకున్న రెసిడెన్సీ నేమ్ వచ్చి పీవీఆర్. సో ఇక్కడే ఇంకా స్టే అనేది ఉందామని ఫిక్స్ అయిపోయాము. ఇంకా ఆ రోజు నైట్ అయితే మేము జర్నీ కంప్లీట్ చేసాం కాబట్టి ఇంకా ఫుల్ టైర్డ్ అయి ఉన్నాం కాబట్టి అక్కడే ఎయిర్పోర్ట్ ఏదో రూమ్ అనేది తీసుకొని స్టే అక్కడ చేసామన్నమాట. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్.